ఛాన్స్లు ఏక్ దో తీన్ ఏక్ దేశంలో ఈ సంస్థకి వివరాలతో కూడినటువంటి పుస్తకాన్ని సిపి గారికి అందజేస్తూ ఉన్నారు. గౌరవ సిపి గారు ఆ పుస్తకాన్ని తీసుకొని శ్రీ ఎన్ రవి గారికి ఇవ్వడం జరిగింది.
చేయడానికి పోలీస్ ఫ్లాగ్ డేగా ఈ 21 అక్టోబర్ నాడు ఇప్పుడు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో దీనికి వెనుక మనం కొంచెం హిస్టరీ చూస్తే ఇది యాక్చువల్గా ఇంతకుముందు 1959 సంవత్సరంలోని 15,300 సముద్ర పటానికి పైన ఉన్న ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని మన భారతదేశంలో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. సో అక్కడ 10 మంది మన పోలీస్ జవాన్లు, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు, వేరే వేరే ర్యాంక్స్ వాళ్ళు. సో వాళ్ళు చైనీస్ ట్రూప్స్ తోటి అక్కడ అన్ఈక్వల్గా పోటీలోని హెవీలీ ఆర్మ్డ్ చైనీస్ ఎవరితో బలగాలు ఉన్నాయో వాళ్ళ చేతుల మీద వాళ్ళు మరణించడం జరిగింది. సో వాళ్ళ బలిదానంని గుర్తించడానికి ఇది ప్రతి సంవత్సరం ఇది ఈ 21 అక్టోబర్ నాడున మనం అందరూ కూడా గ్యాదర్ అయ్యాము, వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తాము. సో యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు 1959లోని మనకి చైనా తోటి ఉన్న అప్పుడు తిబెత్ ఏరియాలోని 2500 మైల్స్ వరకు ఇది ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. సో అది గార్డింగ్కి అప్పుడు ఇండియన్ బార్డర్ టాస్క్ ఫోర్స్ అని అప్పుడు ఫోర్స్ ఉండే, అది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద అది పనిచేస్తుండే. సో వాళ్ళకి అది అప్పుడు గార్డింగ్ డ్యూటీ ఉండే సిఆర్పిఎఫ్తో పాటుగా. సో ఆ గార్డింగ్ డ్యూటీ చేస్తుండగా ఆ సంవత్సరంలో 1959లో సెప్టెంబర్లో ఒక పెట్రోలింగ్ పార్టీ పోతే బార్డర్ మీద వాళ్ళని చైనీస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు, పెట్రోలింగ్ పార్టీని. తర్వాత ఒక నెల తర్వాత అక్టోబర్ నెలలో వాళ్ళకి రిటర్న్ చేశారు. సో ఇది పరిస్థితి ఇట్లా ఉండగా అప్పుడు గవర్నమెంట్ ద్వారా అది నిర్ణయించడం జరిగింది దట్ అది చైనా బార్డర్లోనే మనం ఒకటి ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. అది అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసే ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని గుర్తించడం జరిగింది. హాట్ స్ప్రింగ్స్ అనేది ప్లేస్ అది జస్ట్ అది చైనా బార్డర్లోనే ఉంది అది. సో అట్లా అది అక్కడ ప్లేస్ పెట్టిన తర్వాత అక్టోబర్ 20 అక్టోబర్ నాడున 1959లోని 3 రెక్కీ పార్టీస్ అక్కడి నుంచి వెళ్తే ఒక రెక్కీ పార్టీ రిటర్న్ రాలేదు, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళు చైనీస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు. తర్వాత వాళ్ళకి సెర్చ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకో 10 మంది మెంబర్స్ టీం అక్కడికి పంపడం జరిగింది. కానీ ఆ టీం కూడా అది ఖాళీ చేతులనే రిటర్న్ అయింది, ఎందుకంటే వాళ్ళకు కూడా అది వాళ్ళు కిడ్నాప్ అయిన పర్సన్స్ వాళ్ళు దొరకలేదు. సో దీని తర్వాత మళ్ళీ సీనియర్ ఆఫీసర్స్ అక్కడ డిసిజన్ తీసుకొని డిఎస్పి కరమ్ సింగ్ ఆయన ఉండే, ఆయన ఐబిటిఎఫ్ అది ఐబీ కిందనే ఉండి, మరియు డిఎస్పి ఎస్పి త్యాగి ఆయన సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు ఒక 60 మెంబర్స్ టీం తయారు చేసుకొని అక్కడికి వెళ్ళారు. దాంట్లో డిఎస్పి కరమ్ సింగ్ అనే లీడ్ తీసుకుంటూ 20 మందితోటి అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. మిగతా 40 మంది బ్యాకప్ ఫోర్స్ కింద వెనకే ఉన్నారు. సో అక్కడ వాళ్ళు వెళ్తే సడన్గా అక్కడ పైన నుంచి అక్కడ అన్నీ కూడా పైన గుట్టలు ఉన్నాయి, పైన గుట్టల నుంచి అది చైనీస్ ఫోర్స్ అక్కడ నుంచి ఆటోమేటిక్ వెపన్స్ తోటి వాళ్ళ మీద అది ఫైరింగ్ స్టార్ట్ చేశారు. మన వాళ్ళ దగ్గర అది చిన్న చిన్న వెపన్స్ ఉండే 303 అట్లా సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అది నాన్ ఆటోమేటిక్ వెపన్స్ ఉండే మన ఫోర్స్ దగ్గర. సో వాళ్ళు ఆటోమేటిక్ వెపన్స్ తోటి ఫైర్ చేస్తే అక్కడ 10 మంది జవాన్లు అక్కడే చనిపోయారు. మిగతా 10 మందిని వాళ్ళు కిడ్నాప్ చేసుకొని వాళ్ళ చైనీస్ టెరిటరీలోని తీసుకెళ్లారు. సో దాని తర్వాత వాళ్ళకి 24 రోజుల వరకు వాళ్ళ అక్కడ కిడ్నాపింగ్లోనే వాళ్ళ దగ్గరనే ఉంచుకొని బాగా టార్చర్ పెట్టేసి అక్కడ టోటల్ ఇన్హ్యూమన్ కండిషన్స్లోని అక్కడ టెంపరేచర్ కూడా చూస్తే 0 కంటే 30-40 డిగ్రీస్ కూడా తక్కువ ఉంటుంది. సో అంతా అంతా లో టెంపరేచర్లోని, అట్లాగే టోటల్ టెరైన్ కూడా ఇన్హాస్పిటబుల్ ఉంటుంది, అసలు వాటర్ కూడా దొరకదు. సో అట్లాంటి పరిస్థితులలో వాళ్ళకి కిడ్నాప్ చేసి 24 రోజుల వరకు బాగా టార్చర్ పెట్టారు. తర్వాత చాలా కష్టపడిన తర్వాత వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళది రిలీజ్ వచ్చేసి నవంబర్ 13, 1959లో వాళ్ళకి రిలీజ్ చేశారు. అట్లాగే 10 మంది ఎవరైతే మన సోల్జర్స్ చనిపోయారో వాళ్ళ బాడీస్ కూడా వాళ్ళు రిటర్న్ చేశారు. దాంట్లో ఒక సోల్జర్ కానిస్టేబుల్ మక్కన్ లాల్ అని ఉన్నాడు, ఆయనది బాడీ ఇంతవరకు కూడా దొరకలేదు. అది అక్కడే స్నోఫాల్లోనే అక్కడే లోపలికి అది అయింది, అది ఇంతవరకు కూడా అది బాడీ ట్రేస్ కాలేదు. ఆ మక్కన్ లాల్తో పాటు ఇంకా కూడా ఎవరైతే 9 మంది చనిపోయారు వాళ్ళ పేర్లు నేను చదువుతా. వాళ్ళ పేర్లు వచ్చేసి సర్వన్ దాస్, హర్జీత్ సింగ్, ఇమాన్ సింగ్, ధరమ్ సింగ్, శివనాథ్ ప్రసాద్,
షేరింగ్ నోర్బు, బేగ్రాజ్, నోర్బు లామా, పూరన్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళ 10 మంది పోలీస్ జవాన్లు ఏదైతే అంత బ్రేవరీ తోటి ధైర్యంతో అక్కడ పని చేస్తూ చాలా అన్ఈక్వల్ కండిషన్స్లో కూడా అసలు పోటీ లేని ప్లేస్లోని కూడా వాళ్ళు చైనీస్ వాళ్ళతోటి పోటీ పెట్టుకొని మొత్తం వాళ్ళ ధైర్యంని మొత్తం వాళ్ళు చూపించారు. సో వాళ్ళ సుప్రీం బలిదానాలని గుర్తించడానికి 1960లోని ఆల్ స్టేట్స్ పోలీస్ హెడ్స్ ద్వారా డిసిజన్ తీసుకోవడం జరిగింది దట్ ప్రతి సంవత్సరం అక్కడికి ఒక టీం వెళ్ళి ఆ ప్లేస్కి ఒక టీం వెళ్ళి వాళ్ళ అక్కడ బలిదానాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ బలిదానాలకి గుర్తించి వాళ్ళకి అక్కడ శ్రద్ధాంజలి అర్పిస్తారు. సో ఆ టీంలో నాకు కూడా అది ఒక అవకాశం దొరికింది 2023లోని. అక్కడికి వెళ్ళి నేను కూడా అక్కడ మార్టియర్స్కి బలిదానాలను గుర్తించి వాళ్ళకి ఇది శ్రద్ధాంజలిలు అర్పించినాము. మన పోలీస్ సిస్టమ్ చూస్తే ఎక్కడ కూడా ఏ దేశమైనా కూడా అది టోటలీగా మనం చూస్తే ఎక్కడ కూడా అదే గవర్నెన్స్ ఎక్కడ కూడా పాసిబుల్ ఉండదు పోలీస్ లేకుంటే. మనము చిన్నది కూడా అనుకోవచ్చు దట్ ఒక్క రోజు కూడా అది పోలీసింగ్ బంద్ చేస్తే మొత్తం సమాజంలో ఉన్న అన్ని కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, క్రిమినల్స్ వాళ్ళు అందరూ కూడా ప్రజల మీద పడతారు అండ్ అక్కడ జీవితం టోటల్గా ఇంపాసిబుల్ అయిపోతుంది. వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళకి ప్రాపర్టీ కానీ వాళ్ళకి డబ్బు కానీ అంతా కూడా నష్టం జరిగిపోతుంది. పోలీస్ డైలీగానే లా అండ్ ఆర్డర్లోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి వేరే రకరకాలుగా క్రిమినల్స్ తోటి రాబరర్స్, మర్డరర్, డెక్వైట్స్ వాళ్ళందరితోటి పోటీ పడుతూ ఉంటారు. అట్లాగే చాలా వరకు ఇది మరణాలు కూడా జరుగుతాయి. వాళ్ళ బలిదానాలు కూడా మనం చూస్తే ప్రతి సంవత్సరం అది కొన్ని అవుతూ ఉంటాయి. అట్లాగే టోటల్ ఇప్పటి వరకు జరిగిన బలిదానాలు అవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. కానీ మనం చూస్తే ఆ లెవెల్ వరకు ఇది సమాజంలో ఇంకా కూడా గుర్తింపు లేదు. పోలీస్ ద్వారా చేసిన బలిదానాలు ఉంటాయి, వాటికి అంత రికగ్నిషన్ ఉండదు. కానీ చిన్న తప్పులు జరిగినా కూడా అవి ఎక్కువ హైలైట్ అయిపోతాయి. కానీ అంతా ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ది డ్యూటీ ఉంది దట్ 24 గంటలు 7 రోజులు వరకు కూడా వారంలో కంటిన్యూస్గా సమాజం కోసమే పని చేస్తూ ఉండాలి. ఆ డ్యూటీకి టోటలీగా మనం పక్కడబందీగానే ఉన్నాము. కానీ పోలీస్ గురించి కూడా గుర్తించాలి దట్ పోలీస్ కూడా పబ్లిక్ నుంచే వస్తుంది. పోలీస్ వాళ్ళకి కూడా అది ఫ్యామిలీస్ ఉంటారు. ఒక పోలీస్ పర్సన్కి ఏదైనా నష్టం జరిగితే, అది శరీరంకి ఏదైనా నష్టం జరిగితే లేకపోతే ఏదైనా డెత్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతవరకు లాస్ ఉంటుంది. సిమిలర్గా నార్మల్ సమాజంలో ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది, సేమ్ లాస్ పోలీస్ ఫ్యామిలీస్కి కూడా ఉంటుంది. సో అది కూడా కొంచెం గుర్తించాలి. అందరూ కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఉంది. అది ఈరోజు మన డ్యూటీ ఉంది దట్ ఎవరైతే అది బలిదానాలు ఇచ్చారో, ఎవరైతే హత్మార్చారో వాళ్ళందరికీ కూడా మనం గుర్తించాలి. అట్లాగే వాళ్ళ బలిదానాలకి మనం శ్రద్ధాంజలి కూడా అర్పించాలి. అట్లాగే నేను మా డిపార్ట్మెంట్కి కూడా మన స్టాఫ్ మెంబర్స్కి కూడా అందరికీ కూడా కోరిక చేస్తున్నాను, మీరందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఇంకా కూడా మనము డెడికేషన్తో 24/7 ఎల్లప్పుడూ కూడా సమాజం కోసం సేవ కంటిన్యూగా నిరంతరంగా చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. వరంగల్లో కూడా చూస్తే ఇక్కడ వరంగల్ కమిషనరేట్లోని 25 మంది వరకు ఇక్కడ వాళ్ళ జీవితాలని వాళ్ళు బలిదానాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం శ్రద్ధాంజలిలు అర్పిస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన బలిదానాలని గుర్తులో పెట్టుకుంటాము. అట్లాగే ఒకటి ప్రాణం కూడా తీసుకుంటాము దట్ ఇప్పటి నుంచి కూడా అట్ ఎనీ పాయింట్ ఇన్ లైఫ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం 100% సమాజం కోసమే పని చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.